వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మీరు ప్రివ్యూలో చూస్తారు కదా మ్యాప్ యానిమేషన్. మొబైల్లో సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్రావెల్ బూస్ట్ అని అయితే సెర్చ్ చేయండి. TRAVEL ట్రావెల్ BOAST బూస్ట్ అని సెర్చ్ చేస్తే యాప్ అయితే వస్తుంది అనమాట. ఒక 100 MB పైన అయితే ఉంటుంది. ఒక 137 MB. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇన్స్టాల్ అయితే చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. అక్కడ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఇంటర్ఫేస్ ఈ యాప్ ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. పైన అయితే మనకి స్టార్ట్ పాయింట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన మ్యాప్ యానిమేషన్ అయితే ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఆ ఊరి పేరు అయితే మనం సెర్చ్ అయితే చేయాలి. నేనైతే కాకినాడ అని అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను. కాకినాడ అని సెర్చ్ చేయగానే మనకైతే ఒక సిటీ అయితే వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన మ్యాప్ యానిమేషన్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ మీద క్లిక్ చేస్తే మన మ్యాప్ యానిమేషన్ అయితే ఎండ్ అయితే ఎక్కడైతే ఉండాలో డెస్టినేషన్ ప్లేస్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే హైదరాబాద్ని అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను అనమాట. హైదరాబాద్ని సెర్చ్ చేసి ఫస్ట్ అయితే హైదరాబాద్ ఆప్షన్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మనకి మ్యాప్ అయితే క్లియర్ అవుతుందన్నమాట స్టార్ట్ ఎండ్కి. నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ పాయింట్ని గట్టిగా హోల్డ్ చేస్తే మనకు అక్కడ వెహికల్స్ అయితే వస్తాయి. బస్సు, ట్రైను, కారు, ఏరోప్లేన్, బోట్ అని చెప్పి అందులో మనకు కావాల్సిన వెహికల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్లోకి అయితే వెళ్తే మనం వెళ్ళే దారిలో ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రీగా అయితే గిఫ్ట్ ఐకాన్స్ మాత్రమే ఎఫెక్ట్ కింద అయితే ఉన్నాయి. ప్రీమియంలో అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. మనం డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కావాలంటే మధ్యలో మనం పాయింట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే రూట్ కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే విజయవాడ దగ్గర అయితే రూట్ అయితే అడ్జస్ట్ అయితే చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత కింద ప్లే బటన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే కొంచెంసేపు అయితే కింద కొంచెం లోడింగ్ అయితే వస్తుంది కదా, అలా లోడింగ్ అయితే వస్తుంది అనమాట. మనకైతే ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఈ ఆప్షన్స్లో ఏంటంటే ఈ ఆప్షన్స్ గురించి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. మనం చేయబోయే వీడియో లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మోడల్ సైజ్ అనమాట, అంటే కార్ సైజ్ లేదా ఏరోప్లేన్ సైజ్, ఆ సైజ్ అనమాట. ఆ మోడల్ సైజ్ అయితే మన మ్యాప్ మీద ఎంత కనబడాలో అంతైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే మొత్తం 5 మ్యాప్లు అయితే ఉంటాయి. 5 మ్యాప్లలోని ఒక మ్యాప్ మాత్రమే ఫ్రీ అనమాట. మిగతా మ్యాప్లకి అయితే మనం ప్రీమియం అయితే చెల్లించాలన్నమాట. అలాగే సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, యారో మార్క్ చూపించిన సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో మీద మన కంట్రీ ఫ్లాగ్ అయితే వస్తుందన్నమాట. మన కంట్రీ ఫ్లాగ్ అయితే మనకు కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు, లేదా వద్దనుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ దగ్గర మన వీడియో ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. 1:1, 9:16, 16:9 ఏ రేషియో కావాలంటే మీరు ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. యారో మార్క్ చూపించిన ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే మనం వెళ్ళే రూట్ ఒక కిలోమీటర్స్ అలాగే మీటర్స్ కావాలనుకుంటే మనమైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో. మనం ప్రతిసారి సెట్టింగ్ చేంజ్ చేసినప్పుడు అయితే సేవ్ వీడియో టు కెమెరా రోల్ ఆప్షన్ అయితే కొంతసేపు అయితే లోడ్ అయితే అవుతుందన్నమాట. ఆ ఫోర్త్ ఆప్షన్ చూస్తారు కదా స్క్రీన్ మీద, మనకి కిలోమీటర్స్ మీటర్స్ కావాలంటే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కింద ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో సేవ్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. మనకి వీడియో అయితే ఫాస్ట్గానే సేవ్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ మ్యాప్ యానిమేషన్ అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోస్ ప్లేలిస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి చూడండి.